బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారిలో 45 మందిని భారతీయులుగా అధికారులు గుర్తించారు. వారిలో 3 తెలుగువారు, 24 మంది కేరళ వాసులు, ఇక 7 తమిళనాడుకు చెందినవారుగా గుర్తించారు. ఇక మిగిలిన వారు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారని తెలుస్తోంది. మరోవైపు మృతదేహాలను భారత్కు తరలించేందుకు వాయుసేన విమానాన్ని సిద్ధంగా ఉంచారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున పరిహారం అందించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. కువైట్లోని ఆల్ మంగాఫ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 49 మంది కార్మికులు మరణించిన సంగతి తెలిసిందే. మరణించిన వారిలో 45 మందిని భారతీయులుగా గుర్తించారు. అగ్ని ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు బుధవారం రాత్రి కువైట్కు వెళ్లిన విదేశాంగ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. వ్యాపారవేత్తలైన లూలు గ్రూప్ అధినేత యూసుఫ్ అలీ 5 లక్షల చొప్పున, రవి పిల్లై 2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలిపారు. కువైట్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 ఉన్నట్లు ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి చెందిన తామడ లోకనాథం, తూర్పుగోదావరి జిల్లా పెరవల్లి మండలం కండవల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరపాడుకు చెందిన మీసాల ఈశ్వరుడున్నారని వెల్లడించింది. వీరి మృతదేహాలు ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి చేరుతాయని, అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. ఇక లోకనాథం మంగళవారం రాత్రి కువైట్లోని అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నారు. తెల్లవారితే పనిలో చేరే అవకాశం ఉండగా ఈలోపు అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం ఆయనకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఆయన విమాన టికెట్, ఇతర వివరాలతో కంపెనీలో వాకప్ చేయడంతో మరణించిన విషయం తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఏలూరు ప్రతినిధి వీరభద్రం ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. వీరభద్రం. సంపత్, ఈ నెల 12వ తేదీ జరిగినటువంటి ఏదైతే కోవిడ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిందో, ఈ ప్రమాదంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించినటువంటి 2 వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. వీరందరూ కూడా ఆ పట్టుకూడు కోసం చేతితో పట్టుకుని వాళ్ళు విదేశానికి వెళ్ళి అక్కడ గత 10 సంవత్సరాల నుంచి కూడా ఒక మాల్లో 10 సంవత్సరాలు బట్టి ఒక మాల్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నారు. ఇదే నేపథ్యంలో వీరందరూ కూడా ఎవరైతే ఈ 2 ఉన్నారో, ఇటు అన్నవరపాడు పెరవల్లి మండలం అన్నవరపాడు చెందినటువంటి మీసాల ఈశ్వరుడు 46 సంవత్సరాలు, అదేవిధంగా కండవల్లి గ్రామానికి చెందినటువంటి ముల్లెటి సత్యనారాయణ 44 సంవత్సరాలు. ఈ ఇద్దరు కూడా గత 10 సంవత్సరాలు బట్టి కోవిడ్ లో ఒక షాపింగ్ మాల్ లో వాళ్ళిద్దరు కూడా సేల్స్ మ్యాన్ గా చేస్తున్నారు. వీరు మరొక 10 రోజుల్లో స్వదేశానికి వచ్చి తమ యొక్క భార్య పిల్లలు అదేవిధంగా బంధుమిత్రులు సంతోషంగా గడపడానికి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి వీసా కావచ్చు, పాస్పోర్ట్లు అన్ని కూడా సిద్ధం చేసుకుని మరొక 10 రోజుల్లో స్వదేశానికి వచ్చే గ్రామంలో సంతోషంగా ఉండవలసినటువంటి నేపథ్యంలో వారు సజీవ దహనం అవడంతో అది ఈ 2 గ్రామాల్లో కూడా విషాద స్థాయిలు అంటుకున్నాయి. వారి బంధుమిత్రులు అందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల 12వ తేదీ కోవిట్లోని దక్షిణ అహ్మదీ గవర్నరేట్ లోని మంగస్ లో జరిగినటువంటి బహుళ అంతస్తులో ఏదైతే అగ్ని ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదంలో సుమారుగా 45 మంది మృతి చెందడం జరిగింది. వీళ్ళు 24 మంది కేరళ చెందిన వాళ్ళు, 7 తమిళియన్స్, 3 అయితే తెలుగువారు. ఈ 3లో కూడా ఒకరు ఎవరైతే లోకనాథం ఉన్నారో, ఈయన శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఆయన తెల్లవారుజామున డ్యూటీకి వెళ్ళవలసినటువంటి మరికొద్ది గంటల్లో డ్యూటీకి ఎక్కుతున్నటువంటి నేపథ్యంలో ఆయన సజీవదానం అటువంటి జరిగింది. మరొక 2 ఎవరైతే ఉన్నారో, ఇటు మీసాల ఈశ్వరుడు అదేవిధంగా ముల్లేటి సత్యనారాయణ, వీరిద్దరు కూడా ఆన్ డ్యూటీలో ఉండి ఆ సేల్స్ మ్యాన్ గా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో అనుకోని సంఘటన జరిగి అక్కడ ఆ బహుళ అంతస్తులో జరిగినటువంటి ఏదైతే అగ్ని ప్రమాదం ఉందో, అగ్ని ప్రమాదంలో అగ్ని ఆగుతూ అనేటువంటి పరిస్థితి ఉంది. ఈ 2 కూడా, ఈ 3 కావచ్చు, వీళ్ళందరూ కూడా పొట్ట చేత పట్టుకొని విదేశాలకు వెళ్ళి ఎంతో కొంత సంపాదించి ఆ కుటుంబ సభ్యులకి ఆసరాగా ఉండాలని అనుకున్నటువంటి నేపథ్యంలో వీరికి అగ్ని ప్రమాదంలో చనిపోవడం జరిగింది. మరొక పక్కన మనం చూసుకున్నట్టయితే ఎవరైతే ముల్లేటి సత్యనారాయణ ఉన్నారో, ముల్లేటి సత్యనారాయణ సంబంధించి చూసుకున్నట్లయితే ఆ గ్రామంలో ఆ సత్యనారాయణ సంబంధించి ఆ తల్లిదండ్రులు 2 కూడా కడు వృద్ధులు అదేవిధంగా ఆయనతో పాటుగా ఆ భార్య పిల్లలు కూడా ఉన్నారు. వీరందరూ కూడా సత్యనారాయణ చేస్తున్నటువంటి జీవితం మీద ఆధారపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక మీసాల ఈశ్వరరావు ఎవరైతే ఉన్నారో, ఆయనకు ఒక భార్య, 2 పిల్లలు ఉన్నారు, సాయి, కోమలి అనే 2 పిల్లలు. వీరు కూడా తన యొక్క ఎవరైతే చనిపోయారో మృతుడు ఉన్నారో, మృతుడు ఆదాయం మీద వీరందరూ కూడా కుటుంబ పోషణ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ 2 కూడా సజీవ దహనం అవడంతో వీరి యొక్క భార్య పిల్లల పరిస్థితి ఏమిటి అని చెప్పేసి వారు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి
అయితే కనిపిస్తుంది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో ఈ అగ్ని ప్రమాదం సంబంధించినటువంటి మృతులకు సంబంధించి కూడా ఈ రోజు ఎవరైతే చనిపోయారో వీరందరూ కూడా మధ్యాహ్నానికి వీరి యొక్క మృతదేహాలు సొంత గ్రామాలకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే తెలుస్తుంది. ఏదైతే విదేశాంగ సహాయ మంత్రి ఉన్నారో కీర్తివర్ధన్ సింగ్ ఇప్పటికే అక్కడ కోర్టులో జరిగినటువంటి ప్రాంతంలో చేరుకోవటం, అక్కడ సహాయ చర్యలు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే ఒకే ప్రాంతానికి చెందిన ఒకే మండలానికి చెందినటువంటి ఎవరైతే ఇద్దరు మృతి చెందారో ఈ మండలంలో ఆ గ్రామాల అందరూ ప్రజలు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం. కువైట్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురున్నట్లు ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి చెందిన తామడ లోకనాథం, తూర్పుగోదావరి జిల్లా పెరవల్లి మండలం కండవల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరపాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు ఉన్నారని గుర్తించారు. ఇక వీరి మృతదేహాలు ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి చేరుతాయని, అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఇక లోక్నాథం మంగళవారం రాత్రి కువైట్లోని అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నారు. తెల్లవారితే పనిలో చేరే అవకాశం ఉండగా ఈలోపే అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక గురువారం ఆయనకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. ఆయన విమాన టికెట్, ఇతర వివరాలతో కంపెనీలో వాకప్ చేయడంతో మరణించిన విషయం తెలిసింది.